ఈ ఏడాది చివరిలో టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టుల సిరీస్లో తలపడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా గత 2 పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై భారత జట్టు ఓడించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని చూస్తూ ఉండగా మరోవైపు ఈసారి భారత్పై ఎలాగైనా టెస్ట్ సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించారని ఆసీస్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. దాదాపుగా 18 నెలల నుండి తీరిక లేకుండా కంటిన్యూగా బౌలింగ్ చేస్తూ సిరీస్లు ఆడుతున్న ప్యాట్ కమిన్స్ సొంత గడ్డపై టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని 8 వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అతడు తీరిక లేని క్రికెట్ ఆడడం వల్ల అలసిపోయానని భావించి 7 నుండి 8 వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తే తన శరీరానికి కావలసినంత విశ్రాంతి దొరుకుతుందని భావించిన కమిన్స్ తాజాగా ఈ ప్రకటన చేశాడు. అయితే జిమ్ లో మాత్రం తన సాధనను కొనసాగిస్తూ తన ఫిట్నెస్ ని కాపాడుకుంటాను అని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ప్యాట్ కమిన్స్ తన కెరీర్ లో గెలవని ట్రోఫీ ఏదైనా ఉందంటే అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే. దీంతో ఎలా అయినా ఈసారి ఈ ట్రోఫీని గెలవాలనే కసితో ప్యాట్ కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీమిండియా కమిన్స్ పట్టుదలకు సరైన ప్రణాళికలు రచించి అతడికి అడ్డుకట్ట వేయాలి. అలానే ఆసీస్ జట్టుని మన వాళ్ళు ఏమాత్రం తక్కువ అంచనా వేసినా వారు ఫలితాలను తారుమారు చేసి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వెళ్లే మన దారిని క్లిష్టతరం చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.